హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలన్న ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలను వక్రీకరించాల్సిన అవసరం లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. పుట్టపర్తిలో బీజేపీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 3 సంవత్సరాలకు ఒకసారి బీజేపీ చేపట్టే అభ్యర్థుల నమోదు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ప్రారంభమైందన్నారు. ఒక ఎమ్మెల్యేగా తన నియోజకవర్గం జిల్లా కేంద్రం కావాలని బాలకృష్ణ కోరుకుంటున్న వ్యాఖ్యలను తప్పుపట్టాల్సిన పని లేదని ఈ సందర్భంగా విష్ణువర్ధన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని బాలకృష్ణ పేర్కొన్నట్లు తెలియజేశారు. నేను చూశాను. వారు చాలామంది బాలకృష్ణ గారిని అడిగారని వారు చెప్పడం జరిగింది. బాలకృష్ణ గారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పడం జరిగింది. అంతేగాని బాలకృష్ణ గారు కూడా హిందూపురానికి మేము తీసుకెళ్తామనేటువంటిది బాలకృష్ణ గారు కూడా చెప్పలేదు. ఆయన దగ్గరకు వచ్చినటువంటి ఎమ్మెల్యేగా ఆయన దగ్గరకు వచ్చిన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకోవడం జరిగింది. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం లేదా బాలకృష్ణ గారు కానీ లేకపోతే జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా భగవాన్ సత్యసాయిబాబా గారంటే గౌరవం ఉంది. పుట్టపర్తి కేంద్రము ఇది అభివృద్ధి కావాలన్న ఆకాంక్ష కూడా ఉంది. బాలకృష్ణ గారి ప్రకటన నేను చూశాను. వారు ఆ రకమైన ప్రకటన ఏమి ఇవ్వలేదు. హిందూపురం కేంద్రంగా కూడా కొంతమంది అడుగుతున్నారనేటువంటి అభిప్రాయాన్ని ఆయన దృష్టికి వచ్చిన విషయం చెప్పాడు తప్ప ఆ కేంద్రాన్ని మారుస్తామనేటువంటి విషయం చెప్పలేదు. ఆయన కూడా ఒక విషయం చెప్పాడు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా కానీ మేము కట్టుబడి ఉంటామనేది కూడా బాలకృష్ణ గారు చెప్పారు. బట్ బాలకృష్ణ గారి వ్యాఖ్యలను మనం వక్రీకరించాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పుట్టపర్తిలోని జిల్లా కేంద్రం ఉంటుంది. భగవాన్ సత్యసాయిబాబా గారి పేరు ఉంటుంది. ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పుట్టపర్తిని అభివృద్ధి చేస్తాయి. భగవాన్ సత్యసాయిబాబా గారి భక్తులు కానీ లేకపోతే వాళ్ళ అభిప్రాయాలు కానీ ఖచ్చితంగా ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకుంటాయి.